అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ తాలూకు ఆధారాలని ప్రభుత్వం సేకరించింది, కేంద్ర ప్రభుత్వం. అయితే దీని వెనక డాక్టర్స్ ఉన్నారంట. వాళ్ళు దాడి చేసిన నలుగురు డాక్టర్సే. వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ వాళ్ళతోటి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అయితే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, దానికి రివెంజ్ ఆపరేషన్గా వీళ్ళందరూ మారణాయుధాలతోటి ప్లాన్ చేసుకున్నారు. దీనికి కొంతమంది హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు అయితే, కొంతమంది ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి, మళ్ళీ అందరూ డాక్టర్సే, వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ కాదు, గ్రూప్గా ఏర్పడి దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని. అంటే నవంబర్ అంటేనే మనకు కొంచెం గడ్డు కాలం కదా. ఇప్పుడు ఇదే నవంబర్లో 26/11 ముంబై బ్లాస్ట్ జరిగింది. ఆ రేంజ్లో విధ్వంసం సృష్టిద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే నిఘా వర్గాలు, పోలీసులు అప్రమత్తం అయ్యి వాళ్ళ గుట్టిని రట్టు చేశారు. వీళ్ళ మోటివ్ ప్లాన్ ఏంటంటే, కొంతమంది కెమికల్స్ని తీసుకొచ్చారు. ఆ కెమికల్స్ని ఫ్రూట్స్ మీద స్ప్రే చేసి, ఆ ఫ్రూట్ మార్కెట్లో ఫ్రూట్స్ని సెల్ చేసిన తర్వాత అది తిన్న వాళ్ళకి అధిక ప్రాణ నష్టం జరగాలని నెంబర్ 1 మోటివ్. సెకండ్ మోటివ్ వచ్చేసి యథావిధిగానే బాంబ్ బ్లాస్టులు చేయాలి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలనేసి వాళ్ళ మోటివ్. సో ఈ మోటివ్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మోటివ్ని, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డిజాల్వ్ చేసేసాయి. బట్ కొన్ని రోజులు ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వీటన్నిటికీ హై అలర్ట్ ప్రకటించారు. ఇంకా చూడండి, వీళ్ళు ఇంత చదువుకొని, ఇంత విద్యావేత్తలవి కూడా దేశాన్ని నాశనం చేద్దామన్న మోటివ్తోనే వీళ్ళు పనిచేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడు పాత సిద్ధాంతం ఉంది, చదువుకున్నాడు కన్నా బర్రెలు కాసేవాడు నయమని. ఇంత చదువుకొని మళ్ళీ వీళ్ళు మామూలు చదువులు కాదు, ఎంబీబీఎస్లు కష్టపడి ఎంబీబీఎస్లు చదువుకొని దేశానికి వైద్యం చేయక, దేశాన్ని అన్నం పెట్టిన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. సో ఇలాంటి కుట్రల్ని కేంద్ర ప్రభుత్వం ముందే పసిగట్టి బద్నాం చేశారు. ఇలాంటివి ఇక ముందు కూడా చేయకుండా చూస్తారు. సో దీనిలో ఒకళ్ళు ఎలానో పోలీసులకు లొంగిపోవాలా, లేకపోతే దీన్ని డిజాల్వ్ చేయాలా అని ఒక అతను సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నాడు. అదే ఢిల్లీలో కార్ బ్లాస్ట్. సో ఇలాంటి వాటికి ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందని మరోసారి ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ.